అంటే వాళ్ళందరూ వాళ్ళ యొక్క ప్రారంధం అయిపోయింది. అంటే వాళ్ళందరినీ కూడా ఎప్పుడెప్పుడు ఏమేమి పైకి రావాలనో ఎట్లా పోవాలనేటువంటిది నేను ఆల్రెడీ దానికి డిసైడ్ చేసేసాము. అది జరిగిపోతున్నాయి. కాబట్టి వారు మిగిలి ఉండరు. సేనలన్నింటి యందు, అంటే మన పక్షమునకు పరపక్షమునకు చెందిన 2 సేనల యందు ఏ యోధులు నిలబడి ఉన్నారో వారు మిగిలి ఉండరు. నేను వచ్చింది దేనికంటే ఇప్పుడు వీళ్ళు ఎవరిని పెట్టేదానికి రాలా, నేను వీళ్ళందరినీ లేపేసేదానికి వచ్చా నేను. ఎందుకంటే అప్పుడప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఈ వ్యవహారాలన్నీ బాగా పెరిగి దీనికంతా ఒక భారం అనేది అనిపిస్తూ ఉన్నప్పుడు దీన్ని మళ్ళా సరిచేయాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఈ మాయాస్వరూపము ఈశ్వరునికి అధీనమై ఉంటుంది. అందుకని ఆ ఈశ్వరుని ప్రభావముతో ప్రేరితమై ఇప్పుడు మన వాళ్ళందరూ అనుకుంటుంటారండి, వీళ్ళు పెద్ద పెద్ద లెక్కలేసి కొంతమంది గురువులు అయితే ఏం చెప్తున్నారంటే సేవ్ ల్యాండ్ అంట, అంటే భూమిని సంరక్షించు. ఎందుకంటే భూమిని సంరక్షించకుండా పోతే ఇంకొక 20 ఏండ్లు కాదు 200 సంవత్సరాల తర్వాత అసలు వీళ్ళకు పంట పండించేదానికి భూమి మిగిలి ఉండదు. కాబట్టి వీటికి భూమి అంటే తినేదానికి పరిస్థితులన్నీ కూడా ఉండవు. కాబట్టి ఇప్పుడు భూమిని సంరక్షించండి, మట్టిని సంరక్షించు, నీటిని సంరక్షించు అని రకరకాలైనటువంటి పద్ధతుల్లో కొంతమంది చెప్తూ ఆధ్యాత్మికంగా బోధించే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఏమో అయిపోతుంది ప్రపంచం, ఏమో అధర్మం పెరిగిపోతూ ఉంది, ఈ అధర్మంతా పెరిగిపోయి ఇంత జరుగుతూ ఉంటూ కూడా ఈశ్వరుడు ఏం చేస్తున్నాడో ఏమో అనేవాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది సైన్స్ని డెవలప్ చేసుకొని మనం ఏదో అభివృద్ధి చెందుతామని అనుకునే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఉండే వాటిని అంతా అనుభవిద్దామయ్యా, కాబట్టి అనుభవించి చూద్దాం, కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంది నాకెందుకు అనుకునే వాళ్ళు కొంతమంది. ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళందరూ ఉంటారు. ఇంతమంది కాదు కదా, ఇంకెన్ని వచ్చి జరిగినా చూసేటువంటి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎప్పుడు ఏమి చేయాలనో ఆయన చేస్తాడు. ఈ సృష్టిలో వాడేదో ఉన్నది, ఇజ్రాయెల్లో ఏదో ఒక కంట్రీ ఉన్నది. ఆ కంట్రీలో ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు, ఇప్పుడు వీళ్ళంతా ఉచితాలు ప్రకటించేసి వీళ్ళు లేనిపోయినవన్నీ చేస్తున్నారు. వీళ్ళంతా అనుభవించేదానికి ఏంటంటే చేసుకుంటున్నారు. అక్కడ కూడా ఆ దేశంలో కూడా ఆ విధంగా అనేకమైనటువంటి ఉచితాలను ప్రకటించేసి అందరికీ ఉచితాలన్నీ ఇచ్చేసి ఇప్పుడు పనికిరానట్లుగా దివాలాతనం తీసి ఉన్నారు అక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తే ఇంత అయిపోతుంది, ఏమేమి అయిపోతుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. ఒకప్పుడు భారతదేశం యొక్క రూపాయి విలువ అమెరికాలో ఉండేటువంటి దానికి, అమెరికాలో ఉండేటువంటివి $10 వేస్తే భారతదేశం యొక్క రూపాయి వాల్యూ ఉండేదట. అంటే భారతదేశం యొక్క $1 విలువ $10 ఉండేది. అది ఇప్పుడు ఏమైంది, $1 $75 $80 అయ్యింది ఇప్పుడు. అంటే అంత స్థాయికి చేరిపోయింది ఇప్పుడు. అంటే జరుగుతూ ఉంది ఇదంతా. ఏమి నువ్వు చేసినావు, నేను చేసినామా? నువ్వు చేయలా, నేను చేయలా. దీన్నంతా ఎవరు చేపించినారు, ఎందుకు చేపిస్తున్నారు? అంతా ఈశ్వరుని యొక్క మాయ యొక్క ప్రభావం జరుగుతూ ఉంది. దీన్ని నేను అనుకున్నంత మాత్రాన్ని ఏమన్నా మార్చగలుగుతానా? ఒక్కరిని మార్చగలనా నేనేమైనా? ఒకరిని మార్చలేను, ఎవరిని మార్చలేను. ఏం చేయగలను? నన్ను నేను చూసుకుంటూ ఈశ్వరుని తత్వాన్ని తెలుసుకుంటూ నిర్మలంగా ఉండడం మాత్రమే చేయాల్సింది. ఇవంతా జరుగుతూ ఉండేది ఈశ్వరుని యొక్క వైభవమని గుర్తిస్తూ ఉండుటయే చేయాల్సింది. ఇలా చెయ్యగలడం అనేది చేసినప్పుడే ఈశ్వరుడు ఎందుకు నడిపిస్తున్నాడు ఇదంతా అనేది అప్పుడు అర్థమవుతుంది. అంతేగాని ఏమేమైపోతుంది, ఎట్లెట్లా అయిపోతుంది, నాకు ఇంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఏమవుతారో ఏమో, వాళ్ళని ఎట్లా పెంచాలనో, నేను పోతే వాళ్ళు ఏమవుతారో, నువ్వు పోయినా వాళ్ళు ఏం గారు, నువ్వు ఉండినా నువ్వేం చేయలేవు, నేను లేకపోయినంత మాత్రాన వాళ్ళేమో అయిపోతారని నేను అనుకోవాల్సిన పని లేదు. పోనీ నేను ఉండి వాళ్ళకేమో చేస్తూ ఉన్నంత మాత్రాన వాళ్ళేమన్నా బాగుపడతారు, అదంతా ఏం లేదు. వాడి కర్మ ఎట్లుందో దానికి ఈశ్వరుడు ఎట్లా నడిపించాలన్నాడో అట్లాగే జరుగుతుంది. దీంట్లో నేనుండి వాళ్ళనేం బాగు చేసేది లేదు, నేను లేక బాగు చేసేదేం లేదు, వాడు నన్నేం చూసేది లేదు, వాడి వల్ల నేను బాగుపడేది లేదు. పోనీ బాగుపడుతూ ఉన్నట్లుగా ఉండినా వాడిని నన్ను బాగుపరచట్లేదు. అదంతా ఈశ్వరుని యొక్క ప్రభావము, నా కర్మ ప్రభావము. నా కర్మ ప్రభావంలో ఇలా జరుగుతూ ఉందా? ఓకే, అంటే పుణ్య సంస్కారం ఏదో ఉంది కాబట్టి ఏదో జరుగుతూ ఉంది. దాన్ని
దాన్ని చూస్తూ ఉండడమే చేయాల్సింది. ఆ స్థితి అనేటువంటిది వస్తుంది. ఆ స్థితి రావాలంటే ఈశ్వరుని తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అది ఒక్క వేదాంతము ద్వారా మాత్రమే పోతేనే కుదురుతుంది. దానికే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. చెప్పి నువ్వు ఇట్లా చేయాల్సింది, అంతేగాని నువ్వు ఏదో అనుకున్నట్లుగా ఉంటే జరిగేదేం కాదది అని ఇక్కడ భగవంతుడు చెప్పాడు. తర్వాత ఇంకా 33వ శ్లోకం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిగా నేను క్లారిటీ ఇచ్చినానని నేను అనుకుంటున్నాను. దీన్ని మీరు కూడా కొద్దిగా చూడండి. సరస్వతమ్మ గారు ఏమైనా అర్థమవుతుందా? సరే సరే అమ్మ. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జయ బోలో గీతా మాతా की జయ బోలో భక్త మండలి की హర నమః పార్వతీపతయే. జై సీతారాం. మీరు ఒకటండి, నేనైతే సాధ్యమైనంత వరకు మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను. మీరు ఒక్కసారి వింటే మీకు అర్థం కాదు, రెండోసారి వినండి, మళ్ళీ మూడోసారి కూడా వినండి. విని మీరు కూడా కొద్దిగా మీ బుద్ధితో ఆలోచన చేయండి. ఆలోచన చేసిన తర్వాత మళ్ళా దాన్ని మీకు ఏవైతే క్రాస్ ఏదైనా వస్తే దాన్ని అప్పుడు నన్ను అడగండి, అప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను. అది చెప్తున్నాను నేను. సరే, హరి ఓం, హరి ఓం.